మనం పోయిన వారం నేర్చుకున్నాం మనుషులు ఎందరి ఎడల సంపూర్ణ సాత్వికమును కనపరచాలి అని చెప్పుకున్నాం. దూషణైనా జగడమైనా ఆడకూడదు అని నేర్చుకున్నాం. అయితే సాత్వికను గురించి నేర్చుకుంటున్నాం. ఎందుకంటే మనలో హేతు అడిగే ప్రతి వారికి మనం సాత్వికముతోనే సమాధానం చెప్పాలి. అలాగే తప్పిపోయిన వారికి సాత్వికంతోనే సమాధానం చెప్పాలి. ఎప్పుడైతే సాత్వికంతో సమాధానం చెప్తామో అవతల వారిని ప్రభు ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇవన్నీ పోయిన వారం మనం నేర్చుకున్నాం. సాత్వికం చాలా అవసరం. అంటే సాత్వికం మన బలం. ఇంతవరకు మన కొరకు వాడాం కాదు, సాత్వికులమై ఇక మన బలాన్ని ప్రభు కొరకు వాడాలి. అయితే పోయిన వారం నేర్చుకున్నాం, కంటికి కన్ను పంటికి పన్ను, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించాలి. దానికి కూడా బలం కావాలి. బలం అంటే ఆత్మీయ బలం. అంటే నా ప్రభు కార్యం ప్రభు చెప్పిన మాటను నెరవేర్చాలి అంటే బలం కావాలి. లోక సంబంధమైన బలం నీకుంటే తిరిగి కొట్టగలవు. కానీ ఆత్మ సంబంధమైన బలం ఉంటే, దేవుడు ఇచ్చినటువంటి సాత్వికం ఉంటే ఎడం చెంప చూపించగలవు. ఇలా దేవుడు ఏది చెప్పాడో అవన్నీ మనం నేర్చేసుకున్నాం. అవన్నీ పోయిన వారు దోషం ఉండకూడదు, కోపాలు ఉండకూడదు, క్రోధాలు ఉండకూడదు, ఇవన్నీ మాట్లాడేసుకుని మనం ఎక్కడ ఆగాము అంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయంలోకి వచ్చాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలోకి వచ్చి 13 నుండి మనం అధ్యయనం చేసుకున్నాం. మెల్లిగా 13 నుండి అధ్యాయం చేసుకున్నాం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. చాలు, ఒక్క నిమిషం ధ్యానం చేద్దాం. ఇప్పుడు పోయిన వారం చదివిందే, మీలో జ్ఞాన వివేకములు గలవాడు. అంటే జ్ఞాన వివేకములు దేనివల్ల వస్తాయి? దేవుని ఆత్మ జ్ఞాన వివేకములు గల ఆత్మ. అంటే దేవుని ఆత్మను పొందినవాడు, ఆత్మానుసారంగా నడుచుకుంటున్నవాడు జ్ఞాన వివేకములు గలవాడు. వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే ఉంటాడంట. ఎలా ఉంటాడు? జ్ఞానముతో కూడిన సాత్వికం అతనిలో కనబడుతుంది. అంతేకాదు దాని ప్రవర్తన కూడా, దాని క్రియలు కూడా సాత్వికాన్ని కనపరిచే విధంగా ఉంటాయి అని వాక్యం సెలవిస్తుంది. అలా ఉంటాడు. అయితే అలా ఉండక మీ హృదయాలలో సహించనివి మత్సరము వివాదము ఉంచుకొని ఎడల అతిశయపడద్దు, సత్యములకు విరుద్ధంగా అబద్ధమాడొద్దు. అయితే దేవుని ఆత్మను పొందుకోక అబద్ధాలు కలిగిన వారమై ఇంకా కోపాలు, క్రోధాలు, కలహాలు, కక్షలు, భేదాలు, పాపము, చీకటి, బంధకాలు కలిగిన వారమై ఉండి అబద్ధాలు ఆడుతూ, ఒకవేళ ఇక మన హృదయాల్లో దేవుని ఆత్మ ఉందని భ్రమపరచబడి కోపాలు ఉంచుకుంటే మనం అతిశయించాల్సిన అవసరం లేదంట. ఎందుకంటే ఇక్కడ రాయబడి ఉంది, సత్యములకు విరుద్ధంగా అబద్ధం ఆడొద్దు. అంటే వాక్యానుసారంగా లేవు, కానీ ఉన్నాను అని భ్రమపడుతున్నావు, ఉన్నాను అని వేషం వేస్తున్నావు, ఉన్నాను అని నటిస్తున్నావు. అంటే నటనా జీవితం, వేషధారణ జీవితం, భ్రమపరచబడుతున్న జీవితం. ఇలా భ్రమపరచబడి అన్నీ పోకుండా ఒకవేళ నేను సత్యాన్ని అనుసరిస్తున్నాను అంటే అబద్ధము అని చెప్తుంది వాక్యం. అంతే కదా, అది అబద్ధము అని చెప్పబడింది. సత్యములకు విరుద్ధంగా అబద్ధం ఆడొద్దు. అబద్ధం ఆడేవాడు ఎవడు? సాతాను. వాడు దేనికి జనకుడు? అబద్ధానికే జనకుడు. అంటే నీలో ఇంకా దేవుని ఆత్మ లేదు కనుకొని సాత్వికం కనబడదు, జగడం కనబడుతుందంట. 15 నుంచి, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యములో జ్ఞానము వంటిదినై ఉన్నది. అంటే ఇలాంటి జ్ఞానం ఎలాంటిదంటే, చర్చకు వచ్చాను కదా, ఓ పాట పాడాను కదా, ప్రార్థన చేశాను కదా, సాక్ష్యం చెప్పాను కదా, నిలబడ్డాను కదా, వెళ్ళిపోయాను కదా, కానుకేశాను కదా, ఈ జ్ఞానం దయ్యముల జ్ఞానం. ఎందుకంటే నువ్వు దానితోనే లిమిట్ అయిపోయి ఇదే భక్తి అని అనుకుంటున్నాం. కనుక దేవుని బిడ్డారా, అది కాదు కదా. దేవుని ఆత్మను పొందుకున్న మనం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్న మనం సాత్వికాన్ని కనపరచాలి. దానికి తగిన క్రియలు మనలో కనబడాలి. ఎందుకంటే మన దేవుడు సాత్వికుడు, దీన మనసు గలవాడు అని మనం చెప్పుకుంటున్నాం. దానికి కాదని వివాదములుండి, క్రోధాలుండి, కక్షలుండి, పైకి మాత్రము సత్యాన్ని అనుసరిస్తున్నాను అనేటువంటి భ్రమలో ఉంటే, ఇక్కడ వాక్యంలో రాయబడింది ఇది పైనుండి వచ్చిన జ్ఞానం మాత్రం కాదు. ఇది చివరికి ఇక్కడ చెప్పబడింది దయ్యముల జ్ఞానము. దయ్యముల జ్ఞానం అంటే సాతాను జ్ఞానము. ఇది స్టార్టింగ్ నుంచి చేసే పని ఏంటి? భ్రమపరచడం, మోసం చేయడమే కదా. భ్రమపరచడం, మోసం చేయడమే. ఆదాము అవ్వలతో ఏం చెప్పింది? అవ్వమ్మతో ఏం చెప్పింది? ఏం పర్వాలేదు తినేయి అంది కదా. ఏం కాదు, దేవదూత వలే అయిపోతావు, ఉట్టిదే ఆ మాట, ఈ మాట నిజం అని చెప్పేసి దేవదూత వలే మారిపోతావు అని భ్రమపెట్టింది. ఆవిడ భ్రమపెట్టగా ఆవిడ తినేసింది. అంటే ఇప్పటి వరకు ఆ దయ్యము జ్ఞానము క్రైస్తవుల్ని ఏడిపిస్తూనే ఉంది.
క్రైస్తవులు ఏడిపిస్తూనే ఉంది. లోపాలు పెట్టుకుంటాం, లోక సంబంధమైన వాటిని పెట్టుకుంటాం, ఆ ఆత్మ సంబంధమైన వాటికి దూరంగా ఉంటాం, ఆత్మ సంబంధులమని భ్రమపడిపోతూ ఉంటాం. దేవుని బిడ్డారా, ఇలా భ్రమపడిపోయేవారు ఏ జ్ఞానంతో ఉన్నట్టు? దయ్యముల జ్ఞానంతో ఉన్నట్టు, అంతేగాని దేవుని జ్ఞానం కాదు. అది అల్లరితో కూడిందే. ఆ తర్వాత ఏలయనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. ఎక్కడైతే మత్సరము లేదా చేదు లేదా వ్యతిరేకమైన భావం కలిగి ఉంటుందో అక్కడ అల్లరి ఉంటుంది. అల్లరికి కర్త ఎవడు? సాతాను. మరి అల్లరున్న చోట సాతాను ఉంటాడా? దేవుడు ఉంటాడా? దేవుడు అల్లరికి కర్త కాడు. కాబట్టి దేవుని బిడ్డారా, ఇలా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ మనం పరీక్ష చేసుకోవాలని ఈ విషయాలన్నీ తెలియచేస్తున్నాను. కాబట్టి కొంతమంది దయ్యముల జ్ఞానం చేత నడిపించబడుతున్నారంట. ఇక్కడ కూర్చున్న మనం దయ్యముల జ్ఞానంతో ఉన్నామా లేదా దేవుని జ్ఞానంతో నడుస్తున్నామా అని ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. అయితే 17వ వచనం, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. దేవునికి స్తోత్రం. పైనుండి వచ్చే జ్ఞానము, దేవుడు అనుగ్రహించిన జ్ఞానము, దేవుని ఆత్మచేత దేవుడు లిఖించి పెట్టిన ఈ వాక్యములో దేవుడు ఉన్నటువంటి జ్ఞానము పవిత్రమైనది. ముందుగా ఏం చెప్తుంది? పాపము చేయొద్దు అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటామో, ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు మొట్టమొదటిగా ఏమంటాడంటే, నాకు ప్రభువు కావాలి అంటాడు, నాకు యేసయ్య కావాలి అంటాడు. వాడికి ప్రార్థన చేయిస్తాం, పశ్చాత్తాప ప్రార్థన చేయిస్తాం, బాప్తిసం తీస్తాం, పవిత్రుడవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపము లేని వాడు అవుతాడు. మీకు తెలుసు కదా, ఆ పాపంలో పట్టబడిన స్త్రీని దేవుడి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు రాళ్లతో కొట్టాలి అని మోషే చెప్పాడు. ఏం చేయమంటావు బోధకుడా అంటే, మీలో పాపం లేనివాడు ముందు రాయి వేయమంటే ఎవరు రాయి వేయలేదు, వెళ్ళిపోయారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు కొడతారేమో అని అనుకుంది, కానీ దేవుడు కూడా చెప్పాడు, అమ్మా నేను నిన్ను శిక్షించను కానీ ఇక మీదట పాపము చేయొద్దు. పాప క్షమాపణ పొందిన వారికి నెక్స్ట్ మాట ఏం గుర్తుకు రావాలంటే, దేవుడు చెప్పాడు ఇక పాపము చెయ్యొద్దు. ఈ మాట ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పవిత్రమైనది అంటే మనల్ని ఏం చేసింది? ఇప్పుడు పైనుంచి వచ్చిన జ్ఞానం, వాక్యము మనల్ని ఆకర్షించి మనల్ని పట్టుకొని ప్రభువుని అంగీకరించేలాగా చేసి ఇప్పుడు యేసు రక్తంలో కడగబడిన వారమై బాప్తిజం తీసుకుని పరిశుద్ధులమయ్యాం. దేవునికి స్తోత్రం. అంటే పైనుండి వచ్చిన జ్ఞానం మొట్టమొదటిగా నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఇలా పరిశుద్ధపరచబడిన నీకు దేవుని పరిశుద్ధాత్మనిస్తాడు. పరిశుద్ధాత్మతో ఇందాక చెప్పిన సాత్వికాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది. ఆ ఆత్మను మనం పొందుకుంటే, ఆ పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని జీవిస్తే మనకి సమాధానం ఉంటుంది. మృదువైన వారంగా, మృదువైన మాటలు మాట్లాడే వాళ్ళుగా ఉంటాం. సులభంగా లోబడుతుంది. అంటే ఏ వాక్యం చెప్పినా, ఏ మాట చెప్పినా సులభంగా లోబడే మనస్తత్వం ఉంటుంది. కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండిన వారై ఉంటారు. కనికరముతోనూ నింపబడిన వారమై క్రీస్తు గలతీయులకు రాసిన పత్రికలో చెప్పిన 5:22లో చెప్పిన ఆ మంచి ఫలములు కూడా, ఆ ఆత్మ ఫలములు కూడా కలిగిన వారమై ఉంటాము. పక్షపాతము, వేషధారణ లేనిదై ఉంటుంది అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏ జ్ఞానంతో నింపబడాలా? పైనుంచి వచ్చే జ్ఞానం పవిత్రమైంది కనుక, మొట్టమొదట పవిత్రమైందంటే నువ్వు పైనుంచి వచ్చిన జ్ఞానాన్ని పొందుకుంటే మొట్టమొదట పవిత్రమైన జీవితాన్ని జీవిస్తావు. నీ మాట పవిత్రంగా ఉంటుంది, నీ నడవడిక, నీ చూపు, నీ ఆలోచన, తలంపులు, నీ ఉద్దేశాలు, ఊహలన్నీ పవిత్రమైనవిగా, పై సంబంధమైనవిగా ఉంటాయి, కానీ భూ సంబంధమైనవిగా ఉండవు. కాబట్టి దీన్ని ధ్యానం చేసుకున్నాము. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకొనవలెను. ఎలా ఉండాలంట? మీరు పిలువబడ్డారు. ఎందుకు పిలువబడ్డారు? ఆ పిలుపుకు తగినట్టుగా మీరు ఉండాలి కదా. పిలువబడిన పిలుపుకు తగినట్టుగా ఉండాలి. తగినట్టుగా అంటే ఇక్కడ రాస్తున్నాడు, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతో మీరు నడుచుకోవాలి. అంటే మీ నడవడిక, పిలువబడిన దేవుడు మీ నడవడిక ఎలా ఉండాలో చెప్పాడు కనుక, నడవడిక ఎలా ఉండాలో చెప్పాడు కనుక నడవడిక అంటే కట్టడిచ్చాడు కనుక కట్టడి ప్రకారంగా మనం నడుచుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రికలు కూడా చదివేద్దాం ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు.
ఆయన చిత్తమును సంపూర్ణంగా పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలలగుచు దేవుని విషయమై జ్ఞానముందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆయనకి తగినట్టుగా నడుచుకొనవలనని ఆనందముతో కూడిన సంపూర్ణ ఓర్పు దీర్ఘశాంతము కనబడినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు అని రాయబడింది. చాలు దేవునికి స్తోత్రం. 3:12 కూడా చదువుదాం ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రికలోనే 3:12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టుగా మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇందాక చదివాం, మీరు పిలిచిన పిలుపుకు తగినట్టుగా అని ఇక్కడ ఉంది. ఇక్కడ కాగా దేవుడు ఏర్పరచబడిన వారు తగినట్టుగా, పైనేమో పిలుపుకు తగినట్టుగా, కిందేమో మనం చదువుకున్న దానిలో ఏర్పరచబడిన వారికి తగినట్టుగా. అంటే పిలుచుకున్నటువంటి దేవుడు, ఇందాక చెప్పాను, ఎందుకు పిలుచుకున్నాడు? సమస్త భారము మోయిచున్న జనులారా నా యొద్దకు రండి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు రాక మునుపే యోహాను గారు వచ్చారు. యోహాను గారు చేసినటువంటి పరిచర్య ఏంటి? బాప్తిసం ఇస్తూ పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందండి అని పిలిచాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా పరిచర్య ప్రారంభించినప్పుడు పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందండి అని పిలుపు వచ్చింది. ఎప్పుడైతే మారు మనసు పొందండి అని పిలుపు వచ్చిందో వాక్యం మీద మనం మారు మనసు పొందడానికి ఇష్టపడ్డాం. మారు మనసు పొందడానికి ఇష్టపడి బాప్తిసం పొందడానికి వచ్చాం. బాప్తిసం పొందిన తర్వాత ఎవరు సొత్తయ్యాం? ఆయన బిడ్డలమయ్యాం. ఇప్పుడు ఆయన ఏం చేసుకున్నాడు? నిన్ను కుమారుడుగా, కుమార్తెగా ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. పిలుచుకున్నాడు, ఆయన సొత్తుగా ఏర్పరచుకున్నాడు. ఇందాకేమో పిలిచిన వాడికి తగినట్టుగా మనం ఉండాలి. పిలిచాడు కాబట్టి పిలిచిన వాడు ఎలాగో మనము అలా నడుచుకోవాలి. ఇక్కడేమో కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు అంటే ఎవరైతే తన సొత్తుగా చేయబడ్డారో వారు ఎలా జీవించారో మనం కూడా అలా జీవించాలి అని వాక్యం సెలవిస్తుంది. బాప్తిసం తీసేసుకున్నాం కదా, ఇష్టానుసారంగా ఉంటామని కాదు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. పోయిన వారం మనం చదివాం, మనం ఏర్పరచబడిన వంశం. ఎందుకు ఏర్పరచుకున్నాడు? తన గుణాతిశయములను ప్రచురించిన నిమిత్తము ఏర్పరచుకున్నాడు. అయితే దేవుని బిడ్డారా, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. పిలిచాడు, పిలిచిన వాడు ఆయన చిత్తానుసారంగా నడవాలి అని పిలిచాడు. మనం పిలిచినప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది, దీవెన వస్తుంది, ఇల్లు వస్తుంది, కోట వస్తుంది, బంగ్లా వస్తుంది అని చెప్పలేదు. మనం పరలోకం ఇస్తాడు, మనం భూమి మీద ఇలా నడుచుకోవాలి అని చెప్తే నచ్చి ఆ పిలుపునందుకుని వచ్చారు. అంతేగాని ఏమీ లేకుండా బాప్తిసం పొందని చెప్తామా? సువార్తని చెప్పి, సువార్తలో దేవుని యొక్క గుణగణాలు చెప్పి ఆయన యొక్క త్యాగాన్ని చెప్పిన తర్వాత ఆ పిలుపుకు లోబడిన వారు వస్తారు. వచ్చిన తర్వాత వారికి బాప్తిసం ఇస్తాం. బాప్తిసం ఇచ్చి దేవుని బిడ్డ, ఈ రోజు నుంచి మీరు దేవుని బిడ్డలు అంటాం. అంతేకాదు వారిని మీ దేవుడు మిమ్మల్ని వెలపెట్టి కొన్నాడు, మీరు దేవుని సొత్తు అని చెప్తాం. కాబట్టి దీనికి ఉపదేశం ఉంటుంది కదా, సో మనందరికీ తెలుసు. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని సొత్తు అయ్యారు, దేవుని ఏర్పరచుకున్న బిడ్డలు అయ్యారు. ఏర్పరచుకున్న బిడ్డలు ఎవరిని చూపించాలా? దేవుని గుణగణాలను ప్రచురం చెయ్యాలా అని పేతురు పత్రికలో మనం చదివాం. కాబట్టి దేవుని బిడ్డారా, ఇప్పుడు పిలువబడిన వారు ఏర్పాట్లోకి వచ్చారు. ఈ ఏర్పాట్లోకి వచ్చిన వారు ఏం చేయాలా అని రాయబడి ఉందంటే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు. మనం ఏర్పరచబడ్డామా లేదా? ఇంకా మనమందరము ఏర్పరచబడ్డాం కదా ప్రభు కొరకు జీవించడానికి. మనమందరం ఆయన బిడ్డలంగా యేసు రక్తంలో కడగబడిన వారమై ఏర్పరచబడిన వారం అయిపోయాం. ఇప్పుడు ఏర్పరచబడిన వారు ఎలా ఉన్నారో అలా ఉండాలి. ఏర్పరచబడిన వారికి తగినట్టుగా మనం ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును అంటే పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్టుగా. పరిశుద్ధమైన జీవితం. ఏర్పరచబడిన తర్వాత ఎలా మార్చబడ్డాం? ఆయన పరిశుద్ధుడు గనుక మనము పరిశుద్ధులుగా మార్చబడ్డాం. యేసు రక్తంలో కడగబడ్డాం. పాప క్షమాపణ నిమిత్తమే బాప్తీసం తీసుకున్నావు. పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడ్డావు. ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు గనుక నీవును పరిశుద్ధుడివి. అలా పరిశుద్ధమైన జీవితాన్ని ప్రియమైన వారికి తగినట్టుగా. ప్రియమైన వారు అంటే ఇష్టపడేవారు కదా. ప్రియమైన బిడ్డలు ఎవరు మాట వింటారో వారే ప్రియము. మాట వినకపోతే ప్రియము కాదు కదా.
ఇక్కడ నా ప్రియమైన వారికి తగినట్టుగా. ఎవరిని ఇష్టపడతారు ఎక్కువ? పాస్టర్ గారు వాళ్ళనే ఎక్కువ ఇష్టపడుతున్నాడండి, వీళ్ళకే ఎక్కువ ప్రార్థన ఇచ్చేస్తున్నాడండి, వాళ్ళకే ఎక్కువ పాట ఇచ్చేస్తాడండి, మిగిలిన వాళ్ళకి ఏమి ఇవ్వడండి. ఎందుకు అలా ఇస్తారు అంటే వాళ్ళు ప్రియముగా ఉంటారు, మాట వింటారు, వాక్యం వింటారు, చెప్పినట్టుగా చేస్తారు. మిగిలిన వాళ్ళని లెక్కేంటి అంటే ఏమీ చేయలేరు. అలాగే దేవుడు కూడా ప్రియమైన వారుగా, అంటే ఎవరు ప్రియమైన వారు? దేవుని మాట వినేవారు ప్రియమైన వారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన వారికి తగినట్లుగా మీరు ఏం చేయాలంటే పరిశుద్ధపరచబడిన వారై ఆయనకు ప్రియమైన బిడ్డలుగా మీరు ఏం చేయాలంటే వారికి తగినట్టుగా మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోవాలా. అంటే ఎల్లప్పుడూ ఎవరిలో ఉండాలా? మనలో, ఏర్పరచబడిన మనలో. పిలుచుకున్నవాడు ఎందుకు పిలిచాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే ఈ గుణాతిశయములు ప్రచురించ నిమిత్తము. మన దేవుడు దీర్ఘశాంతం కలిగి, ఇప్పటి వరకు దీర్ఘశాంతం కలిగే ఉన్నాడు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, మన దేవుడు వినయము చూపించాడు కదా, మన దేవుడు దయాలత్వము కలిగిన వాడు కదా, మన దేవుడు దీర్ఘశాంతుడు, సాత్వికుడు కదా. ఇప్పుడు ఎవరు ధరించాలి అవి? క్రీస్తులోనికి బాప్తీసం తీసుకున్న మీరు క్రీస్తును ధరించుకున్నారని వాక్యం చెప్పుకుంటామే. ఇప్పుడు మనం క్రీస్తుని ధరించిన వారమై, అంటే ఈ గుణగణాలు ధరించిన వారమై ఉండాలి. అంటే ఇప్పుడు క్రీస్తును ధరించిన వాళ్ళు ఏం కనబడాలా? ఇప్పుడు చెప్పుకునే సాత్వికము కనబడాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కొరకు నీవు కాక దేవుని కొరకు జీవించేవారిగా ఉండాలి. ఇందాక చదివాం కదా 1వ అధ్యాయం 10వ వచనం, అది చూద్దాం ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రికలో, ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములలో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు వృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టుదుము. ఇప్పుడు ఇక్కడ ఏమనుందంటే ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించిన వారై. ఇప్పుడు ఆయన బిడ్డలమైతే దేన్ని గ్రహిస్తాం? ఆయన బిడ్డలైన వారు ఆయన చిత్తాన్ని గ్రహిస్తారు. సాతాను బిడ్డలైన వారు లోకంలోకి కొట్టుకుపోతారు. దేవుని బిడ్డలైన వారు ఏం చేస్తారంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతారు. తండ్రి చిత్తాన్ని ఎలాగైతే కుమారుడైన యేసుక్రీస్తు నెరవేర్చారో అలాగ ఆయన చిత్తాన్ని మనం నేర్చుకుంటాం. అంటే నన్ను ఇప్పుడు ఏం చేయమంటున్నాడు ప్రభు, నేను ఆయన కోసం ఏం చేయాలా, నన్ను ఎలా జీవించమంటున్నాడు, నేను ఎలా ఉంటే ఆయనకి ఇష్టం అనుకుంటున్నాడు అని ఆయన చిత్తాన్ని ఎరగడానికి ఇష్టపడతాం. ఎలాగా? సంపూర్ణంగా గ్రహించిన వారై. ఇప్పుడు ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించిన వారై ప్రతి మంచి పనిలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు, అంటే ఆత్మీయ విషయాలలో వాక్యములో విని ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరుచుకొచ్చు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టునట్లు. దేవునికి స్తోత్రం. అంటే అన్ని విషయాల్లో ఏం చేయాలా? ప్రభువును సంతోషపెట్టాలి. ఇప్పుడు ప్రభు మనల్ని బట్టి, ఇక్కడ కూర్చున్న మనల్ని బట్టి సంతోషించాలంటే ఆయన ధరించమన్న ఏం చేయాలా? మనం ధరించాలి కదా. మన చర్చికి వచ్చేటప్పుడు ఈ బట్టలు వేసుకోమ్మా అంటాం. అది కాదు నేను పొట్టి ప్యాంట్ వేసుకుంటాను అన్నాడు అనుకో, మనకు చిరాకు వస్తుందా, సంతోషం వస్తుందా? అమ్మా, చిరాకే కదా వస్తుంది. పొట్టి ప్యాంట్లు వేసుకుంటాను, చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటాను, మామూలుగా గుండీలు ఇప్పేసుకుని వస్తాను అన్నాడు అనుకో చర్చికి, మీకు బాధ వస్తుంది. సో అలాగే అంటే మీరు ఇచ్చిన బట్టలు వేసుకోలేదు. సో కాబట్టి ప్రభువు కూడా తన చిత్తాన్ని తెలియచేసి ఆయన బిడ్డలైన వారు, ఏర్పరచబడిన వారు దేన్ని ధరించాలో చెప్పినప్పుడు అది ధరిస్తే సంతోషిస్తాడా, ధరించకపోతే సంతోషిస్తాడా? ధరిస్తే సంతోషిస్తాడు. మరి ఇవి ధరించిన వారమై ఉన్నామా? ధరిస్తే ఏం చేయాలి? కనబడాలి కదా. ధరిస్తే కనబడాలి కదా. మరి కనబడకపోతే ఎలా? కాబట్టి దేవుని బిడ్డారా, అవన్నీ వివేచన కలిగి దేవుడు చెప్పినట్టుగా ఉంటూ ఇప్పుడు అన్ని విషయాలలో దేవుణ్ణి సంతోషపరిచే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు మాట మాట్లాడినా, నువ్వు ఏ పని చేసినా ఎవరు సంతోషించాలా? కానీ మనం ఎవరిని సంతోషపెడతాం? దేవుణ్ణి సంతోషపెడతాం కదా. దేవుడు సంతోషిస్తే సరిపోద్దా? మనం ఎవరిని సంతోషపెడతాం? మనుషుల్ని సంతోషపెడతాం. మనుషుల్ని సంతోషపెట్టేవారు బాగా ఎక్కువ కదా. మనుషులను సంతోషపెట్టేవారు బాగా ఎక్కువ. మా ఇంటికి ఎవరైనా వస్తారనుకోండి, ఆదివారం రావద్దని చెప్పేస్తాం. సో ఎందుకు? ఆదివారం మాకు ఖాళీ అసలు ఉండదు, సాయంకాలం వరకు మేము దొరకము అని చెప్తాం. దానికి స్తోత్రం. మనుషులు సంతోషపెట్టాలనుకో, పోలే పర్వాలేదు, పాస్టర్ గారు ఇంటికాడ ఉండిపోద్దులే, మీరు వచ్చేసేయండి, బాధపడతారేమో. సో దేవుని బిడ్డలమైన మనం ఎవరిని సంతోషపెట్టాలా? మన దేవుని కదా సంతోషపెట్టాలా. కానీ మన దేవుని అన్ని విషయాలలో, ప్రతి విషయంలో నువ్వు చేసే ప్రతి కార్యము, నువ్వు చేసేటువంటి ప్రతి పని,
నువ్వు చేసేటువంటి ప్రతి కార్యం అన్నిటిలో కూడా ప్రభువుని సంతోషపెట్టేవాడిగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు కదా, ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమని జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకి తగినట్లుగా నడుచుకొనవలన నీవు. దేవునికి స్తోత్రం. ఎవరికి తగినట్టుగా నడవాలి? ఇప్పుడు మనం క్రీస్తుకు తగినట్టుగా నడవాలి. ఇందాకేం చెప్తున్నాడు ఆయన? సాత్వికముతో నడుచుకొనవలను అన్నాడు. ఇప్పుడు మనం ఎలా నడుచుకోవాలా? సాత్వికంతో నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అలా కాక మన ఇష్టానుసారంగా, మన చిత్తానుసారంగా, మనం అనుకున్నట్టుగా సాగిపోతే ఎలా? ఆలోచన చేయండి. మనం అలా కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలా? దేవుణ్ణి సంతోషపరిచే వారంగా ఉండాలా? ఏది ధరించమన్నాడో అది ధరించాలా? ప్రతి క్రైస్తవుడికి మనం చెప్పుకునే సాత్వికము ధరించిన వాడై ఉండాలంటే అప్పుడప్పుడు కోప్పడిపోయి అప్పుడప్పుడు సాత్వికం ఉండడం కాదు. ఏది ధరిస్తావో అది నీతోనే ఉంటుంది కనుక నిత్యము సాత్వికం కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాత్వికం ఉంటే ఏముంటుంది? దేన మనస్సు కూడా నీకు ఆటోమేటిక్గా ఉంటుందని పోయిన వారం మీకు తెలియచేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారికి తీసుకుని రావలెను. చాలుతలే. ఇక్కడ వాక్యం సెలవిస్తూ, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధమైన మీకు బాధ వస్తుంది. ఆత్మ సంబంధమైన మీకు బాధ వచ్చినప్పుడు ఏలిపోయి మాట్లాడేయడం కాదు. మీరు ఒకవేళ ఆ విషయంలో శోధించబడతారేమో అని చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒకడు తాగుబోతుడు అయిపోయాడు. దేవుని సన్నిధికి వస్తూ వస్తూ తప్పిపోయి తాగుబోతుడు అయిపోయాడు, తిరుగుబోతుడు అయిపోయాడు, లేదా కైనెలు గొట్కాలు ఇవన్నీ వేయడం మొదలుపెట్టేశాడు, లోకంలోకి తిరిగిపోయాడు. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళాలి. వాడి దగ్గరికి వెళ్ళాలంటే వాడు ఒకవేళ నేను వెళ్ళిన తర్వాత ఒరే ఎందుకురా బాబు అంటే, నువ్వు తాగట్లేదేంటి అంటాడా? నువ్వు తాగట్లేదా, నువ్వు తిరగట్లేదా, నువ్వు వేయట్లేదా అంటాడు. కాబట్టి ఆ విషయాల్లో నేను శోధించబడే స్థితిలో ఉండకూడదు. అంటే ఆ విషయాల్లో నేను సరిచేయబడిన వాడనై ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే ఆ విషయాల్లో నిన్ను నీవే ఎదుటివానికి చెప్పే ముందు, ఎదుటివానికి చెప్పక మునిపే నువ్వు ఒకవేళ విమర్శించబడతావేమో అని సరి చేసుకుని నువ్వు సరి అయిన తర్వాత వాడికి చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. నువ్వు సరి చేయబడిన తరువాత అప్పుడు ఎదుటివాడికి సాత్వికముతో చెప్పాలంట. మన వాళ్ళు సరి చేయబడలేదు కాబట్టి ఎదుటివాడిని కూడా సరి చేయలేరు. ప్రస్తుతం అందరూ ఒకే బాటలో ఉండడానికి గల కారణం ఏంటంటే మనం సరవ్వం, ఎదుటివారిని సరి చేసే స్థితిలో లేము. పరీక్షించుకున్నానండి, అందుకే నోరు మూసి కూర్చున్నానండి, కానీ చెప్పే స్థితిలో ఎవరు ఉండడం లేదు. కనుక దేవుని బిడ్డలారా, మనం ఈ రోజైనా మారాలి. ఇప్పుడు మనలో ఏ పొరపాట్లు ఉన్నాయి సరి చేసుకుని అప్పుడు ఎదుటి వాడికి చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రత్నకుమారికి మా కోపం ఎక్కువ, నాకు కోపం ఎక్కువ. ఆ పిల్ల కోపపడిపోయినప్పుడు అమ్మ కోపపడకర తల్లి, శాంతంగా ఉండరా అన్నాను అనుకో, పైనుంచి కిందకు చూస్తాను. ఏ అంటే నీలో కూడా ఉంది కదా చెప్పేస్తున్నావు అని అర్థం. సో నేను కూడా దీర్ఘశాంతం గలవాడనై అప్పుడు వెళ్ళాలి. రత్న తల్లి అంత కోపపడకూడదురా దేవుని బిడ్డలం అంటే అది సబబు. అంటే అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఎవరు సరి చేసుకోవాలా? మనం సరి చేసుకుని అప్పుడు ఇక్కడ అట్టివాణిని సరిచూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివాణిని మంచి దారిలోకి తీసుకురావాలను. అంటే అప్పుడు సాత్వికమైన మనసు పోయి అంతకు 2 వారాల క్రితం చెప్పుకున్నాం. సాత్వికమైన మనసు, మంచి మనసు కలిగి ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి, నాయనా ఇది మంచిది కాదురా, ఆ తాగడం వల్ల నీ ఆరోగ్యం పాడైపోద్దిరా, సిగరెట్లు తాగడం వల్ల లివర్లు పాడైపోతారా, ఆ కైనీలు వేసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చేస్తుందంటరా, బాబు మార్రా అని చెప్తాం. నాశనం అయిపోతావు, పనికిరావు, పోతావు. ఇంకా ఈగా చెప్పడం, అలక్కా చెప్పడం. సాత్వికంతో చెప్పాలి, మృదువైన మాటలతో చెప్పాలి. అవతల వారికి చెప్పే విధానం దారిపోయిన పోయేడానికి నాశనం ఎలా కాదు, పోయిన వాడిని చెంతకు చేర్చుకోవడానికి, మళ్ళీ సాత్వికంతో వాడిని కూడా మలుచుకోవడానికి మనకేం కావాలా? సాత్వికం కావాలి. సాత్వికమైన మనసుతో ఎదుటివాడితో మాట్లాడాలి. ఇంతకుముందు దేవుడు ఏం చేశాడు మర్చిపోయావు, కొట్టుకుపోయావు, ఇంకా నువ్వు అయిపోయావు అంతే, ఇంకా నాశనమే, క్యాన్సర్ వచ్చేద్ది, అది వచ్చేద్ది, అయిపోయింది బతుకు, అలక్కా చెప్పడం.
అర్థమైందా? సాత్వికంతో చెప్పాలి, ప్రభు నాయన ఇది నీకు తగదు, దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు, ఎన్ని విధాలుగా తప్పించాడు, మళ్ళీ నువ్వు లోకంలోకి వెళ్ళిపోయావు, తిరిగి ఒకవేళ దేవుని ఉగ్రతకు లోబడిపోతే కనుక దేవుడి చేతిలో పడుట మంచిది కాదు, వచ్చేసేయి. దేవుడు దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు, నీ కొరకు నా కొరకే కదా ప్రాణం పెట్టాడు. మళ్ళీ యేసయ్య సన్నిధికి వచ్చి మోకరించి ప్రభువా క్షమించంటే మళ్ళా నేను హక్కున చేర్చుకుంటాడు. తప్పిపోయిన కుమారుడు ఆ యొక్క ఉపమానం నీకు తెలుసు కదా, చెప్పిన దేవుడు చేయడా, నిన్ను మళ్ళీ తిరిగి పూర్వపు స్థానానికి నడిపిస్తాడు అని సాత్వికముతో మనం తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సాత్వికముతో ఆయనకి చెప్పాలంటే మనలో ఏం ఉండాలా? ఎన్నిసార్లు చెప్పినా వెంట నాశనం కాడు, అలా కాదు. సో కాబట్టి దేవుని బిడ్డలారా గమనించాలని ప్రభువైన యేసుక్రీస్తు పేర మీకు మనవి చేస్తున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21 నుండి చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటిబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. ఇక్కడ చివరి వచనం చూస్తే చివరి మాట చూస్తే సాత్వికముతో అంగీకరించుడి అంటే ఇప్పుడు నీకు సాత్వికంతో దేన్ని అంగీకరించాలా? ఈ ఆత్మను రక్షించడానికి శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించాలా. ఇప్పుడు ఈ దేహము దేవునిది, ప్రాణం ఆయన ఇచ్చింది, ఆత్మ ఆయన పెట్టిన దీపం. మనలో ఏముంది? ఒకవేళ ఇప్పుడు దేవుడు మన ఆత్మను పిలిచాడు అనుకోండి, నా బలము నా శక్తి నాది అనుకున్నవన్నీ ఇక్కడే కూలబడిపోతాయి. మీరు నన్ను తీసుకెళ్ళి అద్దాల మేడలో పెట్టరు, తీసుకెళ్ళి సాయంకాలం 5 అవుతుందిరా బాబు ఉంచకూడదు వాసన వచ్చేద్దని ఎక్కడ పెడతారో మట్టిలో పెట్టేస్తారు. సో కాబట్టి నా ఆత్మను నేను రక్షించుకోవడానికి ఏం చేయాలంటే సాత్వికమైన మనసుతో వాక్యాన్ని అంగీకరించాలి. ఈ వాక్యాన్ని అంగీకరించాలంటే ముందు చెప్పుని ఉండకూడదు. అవి ఏంటంటే సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వము మానివేయాలి. దుష్టుని యొక్క సంపూర్ణ తత్వం మనలో ఉండడానికి వీలేదు. విర్రవీగే తనం ఉండకూడదు. విర్రవీగే తనం అంటే లెక్కలేని తనం. ఇప్పటి వరకు వాక్యాన్ని నువ్వు అవలంబించడం లేదంటే దాన్ని ఏమనాలా? విర్రవీగే తనమే అనాలి. చిన్నప్పటి నుంచి వెళ్తున్నావు, వాక్యానుసారమైన జీవితం లేదు, వాక్యానుసారమైన ప్రవర్తన లేదు, వాక్యానుసారంగా నడుచుకోవు అంటే ఇన్నిసార్లు విన్నావు కదా, విన్నావు కానీ నీలో విర్రవీగే తనం ఉండడం వల్ల సాత్వికంతో అంగీకరించలేకపోయావు. ఈ విర్రవీగే తనం దుష్టత్వము మానితేనే కానీ సాత్వికం నీకు రాదు. కనుక దేవుని బిడ్డలారా, నువ్వు సాత్వికంతో ప్రభు దగ్గరికి రావాలంటే విడిచిపెట్టుకోవలసినవి మానేసుకోవలసినవి మానేయాలా అని చెప్తుంది. కల్మషం అంతా తీసుకోవాలి అంటే పాప కల్మషాన్ని విడిచిపెట్టుకుని ఆ వెర్రవీగే నేను అనే ఆహాన్ని తీసుకొని, ప్రభువా ఎంతటి వాడినైతే శరీరము నీది, ప్రాణము నీది, ఆత్మ నీది, నీ నిమిత్త మాత్రుడనే అంటే నీకు వినయమైన మనసు వస్తుంది. దేవునికి స్తోత్రం. అలా కలిగిన వాడవై దుష్టత్వమును మాని, దుష్టుని యొక్క ప్రతి కార్యమును మాని, అప్పుడు మీలో నాటబడిన ఆత్మను రక్షించుకోవడానికి నువ్వు సాత్వికముతో వాక్యాన్ని వినాలంట. దేవునికి స్తోత్రం. అంగీకరించాలంట, సాత్వికముతో వాక్యాన్ని అంగీకరించాలంట. ఇక్కడ 22లో రాయబడిన మాట, మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారై ఉండుడి. వాక్యం సెలవిస్తుంది. యాకోబు గారు రాస్తున్నారు, మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి. దీని గురించి మనం వివరంగా ఉపవాస కూడికలో మాట్లాడుకున్నాం. అయితే దేవుని బిడ్డలారా క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పేసుకుని వెళ్ళిపోదాం. ఇక్కడ ఆయన అంటున్నాడు, వాక్యము చేత సాత్వికంతో అంగీకరించడం చేత నువ్వు రక్షించుకోగలుగుతావు. లేదు అంటే ఒకవేళ విని వెళ్ళిపోయేవాడు అయితే విర్రవీగే తనం నీలో ఉన్నట్టే, దుష్టత్వం ఉన్నట్టే, కల్మషం కూడా ఉన్నట్టే. ఇవి ఎవరి తత్వాలు? దుష్టుని తత్వాలు. అంటే ఏ జ్ఞానం చేత నడుస్తున్నావు? దుష్టుని దయ్యములు జ్ఞానం చేత నడుస్తున్నామని అర్థం. క్రైస్తవులమైన మనమే మన కొరకే ఆలోచన చేయాలి. ఇక్కడ అంటున్నాడు, వినివారు మాత్రమే ఉంటే నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. ఒక ఆలోచన చేయండి. ఎవడైనా మనల్ని మోసం చేస్తే వాడికి ఏం పేరు పెడతాం అమ్మా? ఏమంటాం? మోసగాడు అంటాం. వాడు నన్ను మోసం చేశాడండి, వీడు నన్ను మోసం చేశాడు, మోసగాడు అండి, అది మోసగత్తండి ఆవిడా అంటాం. మనల్ని మోసం చేసేవారిని మోసగాళ్ళు అంటాం. మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారంటే మనల్ని ఏమనాలి ఇప్పుడు అమ్మా? అంటే మనకు మనమే ఎవరో మోసం చేయడంలా, వచ్చి కూర్చుని నామకార్థంగా వెళ్ళిపోయి ఇది నాకు కాదు,
ఈరోజు ఇది చెప్పాడు, ఇది మాత్రం చెప్పకూడదు, ఈరోజు అది చెప్పాడు, అది చెప్పకూడదు. నీకు నచ్చిన ఆశీర్వాదాలు చెప్తే తీసుకుని వెళ్ళిపోతావు. సరి చేసుకోమని చెప్తే మాత్రం తీసుకో అంటే నువ్వు విని వెళ్ళిపోయేవాడివే. విని వెళ్ళిపోయేవాడు అంటే నిన్ను నువ్వే మోసం చేసుకునే మోసగాడివి, నిన్ను నువ్వే మోసం చేసుకునే మోసగత్తివి. అంతేనమ్మా అర్థం? ఇప్పుడు వినువారు మాత్రమే అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. వినువారు మాత్రంగా ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు అంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు, మీరే మోసం చేసుకుని ఎవరు మోసం చేయడం లేదు అని అర్థం. కనుక దేవుని బిడ్డలారా, మనల్ని మనమే మోసం చేసుకోక ఏం చేయాలంట? వాక్య ప్రకారంగా ప్రవర్తించే వారై ఉండాలి. వాక్యం ఎలా చెప్పిందో అలా మనం నడుచుకోవాలి, అలా మనం జీవించే వారమై ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. ఎవడైనా వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారంగా ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖాన్ని చూచుకొని మనుషుని పోలి ఉండును. ఎవడైనా వాక్యాన్ని విన్నాడు కానీ దాని ప్రకారంగా జీవించడానికి ఇష్టపడడం లేదు. ఇష్టపడని వాడు దయ్యపు జ్ఞానం కలిగిన వాడు చర్చికి వస్తాడు, పాట పాడతాడు, ప్రార్థన చేస్తాడు, వాక్యం కూడా చెప్పేస్తాడు. సో వాక్యం కూడా చెప్పేస్తాడు, కానీ ఏమి ఇష్టపడ్డో? వాక్య ప్రకారంగా నడుచుకోవడం ఇష్టపడ్డో. ఎవడైనా వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారంగా ప్రవర్తించిన వాడైతే సహజ ముఖాన్ని, వాడి అద్దంలో తన సహజ ముఖాన్ని చూసుకొని మనుషులు పోలి ఉంటాడు. సహజంగా అంటే క్యాజువల్గా అంటారు కదా. అంటే ఏంటంటే వాడి ఇంట్లో లెగిస్తాడు, అద్దం ముందుకు వెళ్తాడు కానీ వెళ్ళిపోతాడు. అద్దం ముందులో సరి ఉన్నానా లేదా చూసుకోడు. ఆ రోజు చూసుకునేది కదా, మా ఇంట్లో పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది, అద్దం ఉంది, లెగిసిన వెంటనే అలా చూసుకుని వెళ్ళిపోతాను, బాగా అలవాటు. చూసుకుంటావు కానీ సరి చేసుకునేవాగా నిదానించవు. అంటే వాక్యాన్ని వింటావు కానీ నిదానించవు. దేవుని బిడ్డలు ఆలోచన చేయాలి. వీడు లెగిసాడు, అలా చూసుకుని వెళ్ళిపోయాడు, సహజంగా చూసుకుని వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయారా, నిద్రపోయి లెగిసి వచ్చావా, జుట్టు ఏంటి అలా లేచిపోయింది, పాసి ఏంట్రా కడుక్కోలేదు, కళ్ళు పుసులు కూడా తీసుకోలేదు అంటే సరి చేసుకోలేదు అని అడుగుతారా? అడగరా? సహజంగా మనం అద్దం ముందు ఎంతసేపు నిలబడతాం, అన్నీ చూసుకుంటాం, పొక్కొత్తే గిలుతాం, ఆ పౌడర్తో రాసేసుకుంటాం. ఒకవేళ తడి మీద మనం పౌడర్ రాసేసుకుంటే దయ్యంలా తెల్లగా కనబడతామేమో అని తెగదుడి చేసుకుంటాం. అంటే బాగా కనబడాలని, అంతే కదా నేను చెప్పేది, బాగా కనబడాలని. అంటే నువ్వు బాగా కనబడాలని అద్దం ముందు అంతసేపు ఉంటావే. వాక్యం అనే అద్దం ముందు, వాక్యం అనే అద్దం ముందు నిలబడ్డాం క్రైస్తవులందరూ కూడా. వాక్యం అనే అద్దంలో చూసుకోవాలా, జాగ్రత్తగా చూసుకోవాలి. వీడు ఎలాంటి వాడంటే సహజంగా చూసుకుని వెళ్ళిపోతాడు అంతే. రోజు చూసుకున్నట్టుగా లెగిశాడా ఎలా చూసుకుంటూ వెళ్ళిపోతాడు, కానీ నిలబడి చూసే అలవాటు లేనివాడు ఈ క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. అలా కాదండి పాస్టర్ గారు, మేము వచ్చేటప్పుడు అద్దం ముందు అరగంట నిలబడి వచ్చామండి. ఆ అద్దం గురించి చెప్పటం లేదు నేను, అందుకాబట్టే చూడముచ్చటగా ఉన్నారు మీరందరూ. దేవునికి స్తోత్రం. అది కాదు కావాల్సింది, వాక్యముడు గురించి చెప్పబడుతున్న మాట. వాక్యమనే అద్దంలో నిన్ను నువ్వు చూసుకోవు, అలా చూసుకుని వెళ్ళిపోతున్నట్టుగా వచ్చి విని వెళ్ళిపోతావు అని అర్థం. వచ్చి క్యాజువల్గా వింటావు, వెళ్ళిపోతావు. పాటించేటువంటి మనసు నీకు లేదు అని వాక్యం సెలవిస్తుంది. త్వరగా టైం అయిపోతుంది. వాడు తన్ను చూచుకొని అవతలకు పోయి తన్నెట్టువాడు వెంటనే మరిచిపోను కదా. చాలు. ఆడు ఎలాంటి వాడంటే చూసుకుంటాడు, అలాగా వెళ్ళిపోతాడు. నా ముఖం సరిగ్గా ఉందా లేదో గుర్తుకు రాదు వాడికి. అంటే సహజంగా చూసుకుని వెళ్ళిపోతాడు కానీ వాడు నా ముఖం తలదూకున్నానా, దారిలోకి వెళ్ళక గుర్తుంది, తలదూకున్నానా, దూకునే ఉంటానులే, పౌడర్ రాసుకుని ఉంటానులే అనుకుంటాడు, కానీ ఆడు మొహం ఆడికే గుర్తుకు రాదు అని వాక్యం సెలవిస్తుంది. అలాగే వాడు సరి చేసుకోడు, పర్వాలేదులే, బాగున్నానులే, నేను బాగా చెప్తున్నానులే, వాక్యం చదువుతున్నానులే అన్నట్టుగా ఉంటాడు. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన వినయముతో తేరి చూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మరిచిపోవాడు కాక క్రియలు చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును. దేవునికి స్తోత్రం. అయితే స్వతంత్రము నిచ్చు సంపూర్ణ వినయములో స్వతంత్రత దేనిలో వచ్చింది మనకు? మనం ఇంకను పాపమునకు దాసులమై ఉండగా, పాపపు కాడి కింద ఉంటుండగా, పాపము నుండి విడుదలిచ్చి స్వతంత్రత ఇచ్చిన వాడు మన దేవుడు. దేవుని ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వతంత్రత ఉండును. ఇప్పుడు దేవుని రక్తములో కడగబడిన తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత మనం దేని నుంచి విడిపించబడ్డాం? పాపం నుంచి విడిపించబడ్డాం. ఇక పాపం మన మీద ఏలుబడి
చేయజాలదు. అంటే పాపం నుండి విడిపించబడి స్వతంత్రులమయ్యాం. పాప బానిసత్వం మనలో లేదు. అంటే స్వతంత్రుడైన వాడు అనగా పాపమును విడిచిపెట్టిన వాడు స్వతంత్రతనిచ్చిన వాడికి ఉండే సంపూర్ణ వినయములో ఎప్పుడైతే దేవుని బిడ్డ ఎప్పుడైతే పాప విమోచన పొందుకొని బాప్తిసం పొందుకుంటాడో వాడికి వినయం కలిగిన మనసు ఉంటుంది. వినయము దేవునికి స్తోత్రం. అంటే లోబడే మనసు. ఈ లోబడే మనసుతో ఈ వినయముతో సమయం అయిపోయింది కనుక త్వరగా చెప్పేస్తున్నాను. లోబడే మనసుతో తేరి చూచి నిలకడగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్పేటప్పుడు తేరి చూస్తాడు, ఆ అద్దంలో తేరి చూసుకుంటాడు. వ్యభిచారం అన్నాడు, దొంగతనం అన్నాడు ఆయన, లేదా సాత్వికం అన్నాడు నాలో ఉందా, దీర్ఘశాంతం ఉన్నాడు నాలో ఉందా, తేరి చూసుకుంటాడు లోపాల. దేవునికి స్తోత్రం. అద్దంలో తేరి చూస్తాడు, నిలకడగా ఉండి ఈరోజు చెప్పబడిన ఈ వాక్యము ద్వారా దేవుడు నాలో ఏది బయలుపరుస్తున్నాడో, ఏ లోపాన్ని చూపిస్తున్నాడు. అవును, ఈ అద్దంలో కనబడుతుంది, నాలో ఈ లోపం ఉంది, నాలో ఈ అవిధేయత ఉంది, నాలో వ్యతిరేకత ఉంది, నాలో ఈ లోబడిన తత్వం ఉంది, నాలో వినయము లేదు. ఇలా చూసుకుంటాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసుకునేవాడు ఏం చేస్తాడు? సరి చేసుకుంటాడు కదా. అద్దంలో చూసుకుంటే ఏం చేస్తాం? సరి చేసుకుంటాం. అలాగా ఇక్కడ రాయబడిన మాట, అటువంటి వాడు తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక. దేవునికి స్తోత్రం. అలా చూసేవాడు విని మరిచిపోడంట. విని మరిచిపోకుండా సరి చేసుకుని, ఏ లోపముందో సరి చేసుకుని క్రియలు చేయువాడై ఉండి తన క్రియల వల్ల ధన్యుడు అవుతాడు. అంటే ఇప్పుడు ఏది వాక్యంలో చూపించిందో దానితో సరి చేసుకుని మరిచిపోక, సరి చేసుకుని తన క్రియలు సరి చేయబడినట్టుగా చూపిస్తాడంట. వీడు కదా ధన్యుడు. దేవునికి స్తోత్రం. చర్చికి వచ్చే ప్రతి ఒక్కడు ధన్యుడు కాదండి. పాట పాడేసినంత మాత్రాన, వాక్యం చెప్పేసినంత మాత్రాన కూడా ధన్యులు కాదు. ఇలా పాటించేవారు ధన్యులు. అంటే ఆశీర్వదించబడినవాడు. మనం ఆశీర్వదించబడాలన్నా, దీవించబడాలన్నా ఇప్పుడు ఏం చేయాలా? వాక్యములో మనము నిలబడి తేరి చూసుకోవాలి. మనం ఈ వాక్యము నాతోనే మాట్లాడింది, నేను ఇంకా మారలేదు కాబట్టి కోపం అంటుంది, ఇంకా క్రోధం అంటుంది, కక్షలు అంటుంది, వ్యభిచారం అంటుంది, త్రాగుడు అంటుంది, వ్యసనాలు అంటుంది. ఇలా అన్నీ మాట్లాడుతున్నప్పుడు నా కోసమే కదా ప్రభువు మాట్లాడుతున్నాడు వాక్యము ద్వారా అని తేరి చూసి సరి చేసుకుంటాడంట, మరిచిపోక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టివాడు ధన్యుడు. 26వ వచనం, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకుని ఎడల వాడి భక్తి వ్యర్థము. సో దేవుని బిడ్డారా, ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక, నోటికి కళ్ళెం ఎందుకు పెడతారు? మనకి గుర్రం బాగా తెలుసు. కళ్ళెం పెడితే ఆ కళ్ళెం పట్టుకున్న వాడి చేతిలో కళ్ళెం ఉంటే అతను ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్. లాగితే ఆగాల, కుడివైపుకి లాగితే ఎడమవైపుకి లాగితే ఎడమవైపుకి తిరగాల, కుడివైపుకి లాగితే ఇలా అతను ఇచ్చే డైరెక్షన్తో సాగిపోవాలి. రెండు ఇలా లాగితే ముందుకు సాగిపోవాలా. ఇలా కళ్ళెం అతని చేతిలో ఉండాలి. ఇప్పుడు ఇలా స్వతంత్రత కలిగిన వాడు తన కళ్యాన్ని, తన సంపూర్ణ చిత్తాన్ని దేవుని చేతికి ఇచ్చేయాలి. నేను ఒక్కోసారి ప్రార్థన చేసుకుంటాను, ప్రభువా, ఒక చిన్న పిల్లవాడు ఆడుకునే కారుకి రిమోట్ కంట్రోల్ ఎలా ఉంటుందో సంపూర్ణంగా నన్ను నీ స్వాధీనంలో ఉంచుకో. నువ్వు నడిపిస్తే నడవాలి, కూర్చుంటే కూర్చోవాలి, నువ్వు ఆగమంటే ఆగాలి, నువ్వేం చేయమంటే అది చేయాలి. అలా చేసినట్లుగా నా సంపూర్ణ కంట్రోల్ నీ చేతికి ఇచ్చేసుకో ప్రభువా అంటే కళ్యాణ్ ఆయన చేతికి ఇవ్వడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇల్లంట ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక, ఆయన చిత్తానికి ఒప్పుకోక, ఆయన చిత్తానికి శిరస్సు వహించక. అంతేకాదు, కళ్ళెం పెట్టుకోవడం అంటే కూడా నోటిని అదుపులో ఉంచుకొనక, బూతులు తిట్టేసి, శాపనార్థాలు పెట్టేసి, గట్టిగా కేకలేసేసి, అరుపులేసేసి, ఊరంతా నిలబడినప్పుడు గగ్గోలు చేసేసి, అదే నోటితో ప్రభువుని స్తుతించి, అదే నోటితో ఆరాధించి, అదే నోటితో స్తోత్రం హల్లెలూయా అనేసి, అదే నోటితో బూతులు తిట్టేయడాన్ని కూడా కళ్ళెం పెట్టుకొనక అని అనుకోవచ్చు. సో ఇలా కళ్ళెం పెట్టుకోక, దేవుని చిత్తానికి ఒప్పుకోక, ఆయన చిత్తానికి పరిపూర్ణంగా అప్పగించుకొనక ఎవడైతే ఉంటాడో తన హృదయాన్ని మోసపరుచుకుంటున్నాడో, అంటే అతనే మోసం చేసుకుంటున్నాడు. అయితే భక్తి గలవాడని అనుకుంటున్నాడు కానీ అతని భక్తి వ్యర్థము. మనము చేసేది ప్రయోజనకరమైన భక్తి చేయాలా, విలువైన భక్తి చేయాలా, శ్రేష్టమైన భక్తి చేయాలా, వ్యర్థమైన భక్తి చేయాలా? శ్రేష్టమైన, విలువైన, నచ్చే భక్తి చేయాలా.
కానీ మోసం చేసుకునే వారంగా, వాక్యం వినకుండా మోసం చేసుకుని నోటిని ఇష్టం వచ్చినట్టు పారేసి మనం సంపూర్ణంగా దేవుడు ధరించకుండా సాత్వికం లేకుండా మనం సాగిపోతే ఎదుటి వారికి ఎలా చెప్పగలం? సాత్వికంతో చెప్పాలన్నాడు కదా. కాబట్టి దేవుని బిడ్డారా, ఆలోచన చేద్దాం. ఈరోజైనా వాక్యం అనే అద్దంలో చూసుకుందాం, సరి చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం.